హాయ్ అండి. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మీకు మా కరివేపాకు చెట్టుని చూపిస్తాము. చూడండి, ఇది మా ఇంటి దగ్గరనే మేము పెట్టిన కరివేపాకు చెట్టు. చూడండి ఎంత పెద్దగా మొలిచిందో. చాలామంది ఇంట్లో కరివేపాకు అంత బాగా పెరగదు, కానీ మా ఇంట్లో బాగా పెరిగింది. మా కరివేపాకు చెట్టులో ఒక చిన్న కాయ అనేది మొలిచింది. అదేంటిదో మాకు అర్థం అవ్వట్లేదు. మీకు తెలిస్తే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, కరివేపాకు అనేది ఫుల్ థిక్గా, ఫుల్ గ్రీన్గా ఎంత బాగా పెరిగిందో. ఫుల్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మా కరివేపాకు చెట్టుకి. మేము మా కర్రీస్, మా కరివేపాకు ముందుగా మేము ఏం తెంపి స్టోర్ చేసుకోము ఫ్రిడ్జ్లో. అప్పటికప్పుడు మేము ఇన్స్టెంట్గా తెంపేసుకొని అప్పటికప్పుడే మేము కర్రీస్లో వాడుకుంటాం. అప్పుడే కొంచెం ఫ్లేవర్స్ అనేది, స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది కర్రీస్కి. మేము ఇక కొంచెం కరివేపాకు చెట్టు ఉంది కాబట్టి మేము కొంచెం ఎక్కువనే కరివేపాకు వాడుకుంటాము. కర్రీస్లో కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకొని కర్రీస్లో వేసుకుంటే మనకు తెలియకుండానే తినేస్తాము. కొంచెం పెద్ద పెద్దగా ఉండడం వల్ల అది ఏరేస్తాం, కానీ కొంచెం చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే తినేస్తారు ఎవరైనా. అది కర్రీలో మిక్స్ అవ్వడం వల్ల. చూడండి, లేతదే తెంపుకొని వాడుకుంటాము. కొంచెం ముదిరింది అయితే మేము అంత ప్రిఫర్ చేయము వాడుకోవడానికి. అది మేము తెంపేసి పడేస్తాము, లేకపోతే అది మేము హెయిర్కి కానీ దేనికైనా వాడుకుంటాము. ఆ ముదిరిన కరివేపాకుని బాయిల్ చేసి ఆ వాటర్తోనే మేము హెయిర్ వాష్ చేసుకున్నాం అనుకో, మనం హెయిర్ అనేది చాలా థిక్గా, చాలా స్మూత్గా, షైన్గా అవుతుంది. కరివేపాకు వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్, స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ కోసం అంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. మనం రోజు మార్నింగ్ కరివేపాకు, కొంచెం కర్డ్, కొంచెం వాటర్ అనేది మనం మిక్సీలో పేస్ట్ చేసి ఆ వాటర్ని మనం తాగామనుకోండి, మన హెయిర్ కూడా చాలా స్మూత్గా, చాలా మంచిగా గ్రో అవుతుంది హెయిర్. అండ్ యాజ్ వెల్ యాజ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. కరివేపాకులో చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.